ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకర్ అక్షయ్ను ఎత్తుకుని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. అవని అక్కడ పడ్డ గాజు పెంకుల్ని ఏర్పడేస్తూ ఉంటుంది. ఇక అవని అక్షయ్ కాళ్ళు చూస్తుంది. పసిదాని కాళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటే అలా చూస్తూ ఊరుకున్నావు, నీ మనసు మరి ఇంత కఠినం అయిపోయింది అనుకోలేదు అని చెప్పి అవని అమ్మవారిని నిందిస్తూ ఉంటుంది. ఇక ప్రదక్షిణలు పూర్తవగానే శ్రీకర్ అక్షయ్ను కిందకు దించుతాడు. జాగ్రత్త అక్షయ అని చెప్పి అక్షయ్ను ఒక దగ్గర కూర్చోబెడతాడు. అక్షయ, ఇంకెప్పుడు కూడా మా కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయకు అని అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్ కాళ్ళకు గుచ్చుకున్న గాజు పెంకులన్నీ తీసేసి అమ్మవారి దగ్గర ఉన్న పసుపు తీసుకొచ్చి అక్షయ్ కాళ్ళకు రాస్తూ ఉంటుంది. పద, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందాం అని అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. మీ అమృత హస్తాలతో పసుపు రాశారు కదా, తగ్గిపోతుంది, ఏం పర్వాలేదు అని అక్షయ్ అవనికి చెప్తుంది. ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకెప్పుడు కూడా ఇలాంటివి చేయకమ్మా, మేము బాధపడతాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నా కోరికను అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది. ఇక ముక్కు పుడక శౌర్య దగ్గరకు చేరదు, మీరు ఏం బాధపడకండి, నిశ్చింతగా ఉండండి అని అక్షయ శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా వేదవతి కుటుంబం వింటుంది. అక్షయ అని చెప్పి గట్టిగా వేదవతి అరుస్తుంది. ఇక వేదవతి కోపంగా అక్షయ్ దగ్గరకు వస్తుంది. ముక్కు పుడక నేను ఎవరికిస్తే నీకెందుకు, ఇది మా కుటుంబ సమస్య అని చెప్పి వేదవతి అక్షయ్ను అంటుంది. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు, అనవసరమైన విషయాల్లో తలతోచడం మంచిది కాదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ముక్కు పుడక మాకు దక్కుతుందని తెలిసినప్పటి నుంచి అవని వాళ్ళు అసూయ పడుతున్నారు అని నిహారిక చెప్తూ ఉంటే, అందుకే అక్షయ్తో ఇలాంటి డ్రామా ప్లే చేస్తున్నారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అమ్మ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఇలా చేయడం అస్సలు బాగలేదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ముక్కు పుడక నాకు దక్కుతుందంటే మీరు అసలు ఎందుకు ఓర్వలేకపోతున్నారు అని శౌర్య అడుగుతూ ఉంటుంది. మీరు మంచి మనసుతో ముక్కు పుడక ఇద్దాం అనుకుంటున్నారు అత్తయ్య, దాన్ని నిహారిక కృష్ణబాబులు భద్రంగా ఉంచుకోవాలి కదా అని అవని అంటుంది. నేను రాసిన లెటర్ ఇప్పుడు బయటపడింది అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ముక్కు పుడక వాళ్ళ చేతికి అందిన తర్వాత ఎవరి మనసులో ఎలా మారుతాయి ఎవరికి తెలుసు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఏందయ్యా, నువ్వేమైనా వాళ్ళకి చెప్పావా ఏంటి అని వసంత పెద్దిరాజుని అడుగుతూ ఉంటుంది. నా నోటితో నేనేం చెప్పలేదే బాబు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు, ముక్కు పుడకను మేము భద్రంగానే దాచిపెడతామని నిహారిక చెప్తూ ఉంటుంది. అవునవును, ఇన్ని రోజులు మన పూజ మందిరంలో ముక్కు పుడక ఎలా భద్రంగా ఉందో ఇప్పుడు కూడా అలానే భద్రంగా ఉంటుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ముక్కు పుడక విషయంలో నా నిర్ణయం అసలు మారదు, దాని గురించి నువ్వు అసలు ఆలోచించొద్దు. ఈరోజు నేను ముక్కు పుడకను సౌరకిస్తున్నాను అని చెప్పి వేదవతి అక్షయ్కు చెప్తూ ఉంటుంది. ఇక పండుగ వేడుక మొదలు పెడదాం రండి అని చెప్పి వేదవతి అందరినీ తీసుకుని వెళ్తుంది. ఇక అవని శ్రీకర్ అక్షయ్ మాత్రం అమ్మవారు ముందే ఉంటారు. చూసావా ఎంత గొడవ జరిగిందో, మనం ఎంత మంచి చేసినా వాళ్ళకి అర్థం కాదు, మన కష్టానికి మన నెత్తిటికి తగిన ఫలితాలు ఉండవు, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకమ్మా అని అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. అమ్మవారి మహిమలు ఎలా ఉంటాయో ఎవరని చెప్పలేం మేడం అని చెప్పి అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది. ఇక ఊరి జనమంతా కూడా భోగి మంటలకు అన్ని ఏర్పాట్లు చేసి వేదవతి గారు అని పిలుస్తూ ఉంటారు. ఇక వేదవతి కుటుంబ సభ్యులందరితో కలిసి భోగి మంటల దగ్గరకు వస్తుంది. నమస్కారం అండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అందరికీ భోగి శుభాకాంక్షలు అని వేదవతి చెప్పడంతో భోగి మంటలు మీ చేతుల మీద వెలిగించండి అమ్మా అని చెప్పి ఊరి జనం చెప్తూ ఉంటారు. ఇక వేదవతి చేతుల మీద భోగి మంటలు అంటిస్తుంది. ఇక తర్వాత గ్రామ పెద్దలంతా కూడా పిడకలను తీసుకొచ్చి వేదవతి కుటుంబానికి ఇస్తారు. ఇక మొదట అవని శ్రీకర్ వెళ్ళి భోగి మంటలకు నమస్కారం చేసుకుని పసుపు కుంకుమ వేసి అలాగే పిడకలను కూడా భోగి మంటల్లో వేసి వస్తారు. ఇక అలా కుటుంబ సభ్యులందరూ కలిసి చేస్తూ ఉంటారు. ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు మాత్రమే ముగ్గులు పోటీలు పెడదాం అనుకుంటున్నాం, మీరేమంటారు అని వేదవతి గ్రామ ప్రజలను అడుగుతూ ఉంటుంది. మీరు ఎలా అంటే అలానే అమ్మా అని చెప్పి ఊరి జనమంతా చెప్తూ ఉంటారు. పెద్దిరాజు అని ప్రసాదరావు పిలవడంతో రంగులు ఏర్పాట్లన్నీ కూడా నేను చూసుకుంటాను మామయ్య గారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. మరోవైపు సిద్ధేశ్వర స్వామి తన శిష్యుడితో కలిసి రామచంద్రపురం వెళ్తూ ఉంటారు. గురువు గారు, రాత్రంతా కార్ రిపేర్ అవ్వలేదు, మనం జాగారం చేయడమే సరిపోయింది, మీరన్నట్టుగానే వేదవతి గారి కుటుంబానికి పండుగ రోజు మాత్రమే శుభవార్తను చెప్పబోతున్నాము. ఏది మన చేతుల్లో లేదు, అంతా అమ్మవారి దయ్యే అని మీరు అన్నారు కదా, అలానే జరుగుతుంది అని సంపద చెప్తూ ఉంటే శివుడాజ్ఞ లేదే సీమైనా కుట్టదు, ఇప్పుడు అక్కడ అందరూ కూడా పండుగ వాతావరణంలో ఉంటారు, మనం ఈ విషయం చెప్పి వాళ్ళ పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేద్దాం అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. మరోవైపు అందరూ కూడా ముగ్గుల పోటీల కోసం రెడీ అవుతూ ఉంటారు. తప్పుకోండి రంగులు తీసుకొచ్చాను అని పెద్దరాజు అంటూ ఉంటాడు. ఈ ముగ్గుల పోటీలో పిల్లలకు ఒక షరతు ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఏంటో షరతు అని అందరూ అడుగుతుంటారు.
ముగ్గుల పోటీలో పాల్గొనే పిల్లలకు రంగులు ఒక్కసారే ఇవ్వబడును అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మగారు ఇలాంటి షరతు పెట్టారు అని పిల్లలు అడుగుతుంటారు. ఎందుకంటే ఏకాగ్రత ఎక్కువగా ఉండాలని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అందరూ ముగ్గుల పోటీకి సిద్ధమా అని ప్రసాదరావు అడుగుతుంటే సిద్ధం సిద్ధం అని చెప్పి పిల్లలంతా చెప్తూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళకు సహాయం చేయొచ్చు, కానీ ముగ్గులు మాత్రం తల్లిదండ్రులు మాత్రమే వేయాలి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. పెద్దిరాజు అందరికీ రంగులు అని ప్రసాదరావు చెప్పడంతో పెద్దిరాజు అందరికీ రంగులు ఇస్తూ ఉంటాడు. నేహా, కృష్ణ ఒకసారి ఇలా రండి అని చెప్పి శౌర్య నిహారిక కృష్ణబాబును పక్కకు తీసుకెళ్తుంది. ఇక పక్కకు వెళ్ళగానే ఏంటి అని నిహారిక అడుగుతూ ఉంటుంది. నీకు ముగ్గులు వచ్చా నేహా అని శౌర్య అడుగుతూ ఉంటుంది. అంతంత మాత్రమే వచ్చు అని నిహారిక చెప్తూ ఉంటుంది. కృష్ణ నీకొచ్చా అని చెప్పి శౌర్య అడుగుతుంటే నాకు ముగ్గులు రావు చిన్న బంగారం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మీ నాన్నకి ఎవరినైనా ముగ్గులోకి దించడం వచ్చు, కానీ ముగ్గులేయడం మీ నాన్నకి ఎక్కడొచ్చు అని నిహారిక అంటూ ఉంటే ఈ పెద్ద బంగారం చిన్నపిల్లల ముందు అలాంటి మాటలు మాట్లాడతావేంటే అని కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటాడు. ఆ అక్షయ అన్నిట్లో ఆరితేరి ఉంది, ఈ ముగ్గుల పోటీలో అదే గెలుస్తుంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. అయ్యో చిన్న బంగారం, నీకెంత కష్టం వచ్చింది, అదే ఎగ్జామ్ అయితే కనుక కాపీ కొట్టేదానివి, ముగ్గులు ఎలా కాపీ కొడతావు అని కృష్ణబాబు అంటూ ఉంటే ఇప్పుడు ఆ విషయం అవసరమా అని చెప్పి శౌర్య అంటుంది. శౌర్య, నీ గెలిపే నా గెలుపు, నాకు ఒక ఆలోచన తట్టింది అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఏంటి ఆలోచన అని శౌర్య అడుగుతూ ఉంటుంది. ఆ చెవులు ఇలా పడేయండి చెప్తానని చెప్పి నిహారిక శౌర్య కృష్ణబాబుకు ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు, ఎలా ఉంది ప్లాన్ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే గనిని తవ్వే కొద్దీ నిధులు బయటపడతాయంట, నీ క్రిమినల్ బ్రెయిన్ కూడా అంతే, తవ్వుతున్న కొద్దీ క్రిమినల్ ఐడియాస్ పుట్టుకొస్తున్నాయి అని కృష్ణబాబు అంటూ ఉంటే నువ్వు పొగిడేవా తిట్టేవో కూడా అర్థం కావట్లేదు, పదండి వెళ్దాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అక్షయ, ఈ ముగ్గుల పోటీలో నువ్వు ఓడిపోవడం ఖాయం, నీ మొహం ఆడిపోవడం ఖాయం, మా గ్రాని చేతుల మీద నేను గిఫ్ట్ కొట్టేయడం ఖాయం అని శౌర్య అంటూ ఉంటే అవన్నీ జరగాలంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి, పద వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక నిహారిక కృష్ణబాబు శౌర్యం తీసుకుని బయటకు వచ్చేసరికి అందరూ కూడా ఏ ముగ్గు వేయాలని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అందరూ కూడా రంగులకి దూరంగా ఉన్నారు. నీ పని నువ్వు మొదలుపెట్టి శౌర్య అని చెప్పి నిహారిక శౌర్యకు చెప్తూ ఉంటుంది. చిన్న బంగారం, నువ్వు వెళ్ళరా, నీ రంగులన్నీ కూడా నేను సర్ది పెడతాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. సరే నేను ఇప్పుడే వెళ్తాను అని శౌర్య అంటూ ఉంటే ఏ పనైనా చేయడానికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్, నీకు ఇంకా అర్థం కావటం లేదా, నా కాళ్ళకు దండం పెట్టు అని కృష్ణబాబు శౌర్య చేత కాళ్ళకు దండం పెట్టించుకుంటాడు. విజయోస్తు అని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఇక శౌర్య ఎవరో చూడకుండా అక్షయ రంగుల దగ్గరికి వెళ్ళి రంగులను తీసుకొచ్చి నిహారిక ఇస్తుంది. ఇక నిహారిక ఆ రంగులను దాచిపెట్టేస్తుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఫోన్లో అక్షయ్కు ముగ్గు చూపిస్తూ ఉంటారు. నువ్వు చదువులో ఏకసంతాగ్రహి కాబట్టి ముగ్గు కూడా ఒకసారి చూస్తే నీకు వచ్చేస్తుంది అక్షయ, ఈ ముగ్గును వేసావనుకో ప్రథమ బహుమతి నీకే వస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఈ ముగ్గు చాలా స్పెషల్గా ఉంది, ఈ ముగ్గును వేసి ప్రథమ బహుమతిని కొట్టేసి అమ్మతో శభాష్ అనిపించుకోవాలని చెప్పి శ్రీకర్ అక్షయ్కు చెప్తూ ఉంటాడు. ఇదంతా చూసావు కదా, ఇక అంతా ఓకేనా అక్షయ అని అవని అడుగుతూ ఉంటే ఓకే మేడం అని చెప్పి అక్షయ చెప్తుంది. అందరూ కూడా ముగ్గుల పోటీకి రెడీగా ఉన్నారా అని వేదవతి కుటుంబం అడుగుతూ ఉంటారు. అందరూ కూడా రెడీ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక అప్పుడే అవని శ్రీకర్ అక్షయ ఒక్కసారి షాక్ అవుతారు. బావా, మనం ఇక్కడ పెట్టిన రంగులు ఏమైనాయి అని అవని అడుగుతూ ఉంటుంది. అవును అవని, రంగులు కనిపించట్లేదు అని శ్రీకర్ అంటుంటాడు. ఇక పోటీకి అందరూ రెడీ కదా, 1 2 3 రెడీ అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే ఆగు బావా అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు. ఏంటి పోటీ ముందే ఆపు అంటున్నావు అని చెప్పి పెద్దరాజు అడుగుతుంటాడు. మేము ఇక్కడ పెట్టిన రంగులు మాకు కనిపించట్లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. కనిపించకపోవడానికి అవేమైనా వజ్రాలా ఏంటి, మీరు ఎక్కడో పెట్టి ఎక్కడో మర్చిపోయినట్టున్నారు, పోటీ అంటే అంత అజాగ్రత్త ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. లేదంటే పోటీలో ఓడిపోతామని వాళ్ళే రంగులు కనిపించకుండా చేశారేమో అని నిహారిక అంటుంది. అక్షయ్ ఓడిపోతుందని ముందే గెస్ చేసి ఈ నాటకం ఆడుతున్నారు అని కృష్ణబాబు అంటూ ఉంటే చేత కాకపోతే పోటీ నుంచి తప్పుకోవాలి కానీ ఈ డ్రామాలేంటి అని నిహారిక అంటుంది. ఇక పక్కకు తప్పుకోండి, పోటీ మొదలవుతుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ప్లీజ్ మాకు మళ్ళీ రంగులు ఇవ్వండి, అక్షయ్ కూడా ఈ పోటీలో పాల్గొంటుంది అని అవని చెప్తూ ఉంటుంది. అదేంటి అమ్మ ముందే కండిషన్ చెప్పింది కదా అని వసంత చెప్తూ ఉంటుంది. పర్వాలేదమ్మా, మేమేమీ అనుకోం, రంగులు ఇవ్వండి అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటారు. అలా ఎలా కుదురుతుంది, కండిషన్ అన్న తర్వాత కండిషనే, దానికి మా అత్తయ్య గారు కూడా
ఒప్పుకోరని నిహారిక చెప్తూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా అక్షయ్కి రంగులు ఇవ్వు అని శ్రీకర్ అడుగుతుంటాడు. ఊరు వాళ్ళైనా ఇంటి వాళ్ళైనా నా నిర్ణయం ఒకటే శ్రీకర్, రంగులు ఒక్కసారి ఇస్తానని ముందే చెప్పాను కదా, అలానే జరుగుతుంది అని చెప్పి వేదవతి చెప్తుంది. అమ్మోరు తల్లి పోటీలో లేదనమాట, ఉండుంటే కనుక తప్పకుండా అక్షయ్య గెలిచేది. కానీ అమ్మవారు అమ్మోరు తల్లికి జరిపించాల్సిన న్యాయం తప్పకుండా జరిపిస్తుంది అని పెద్దిరాజు అందరి సమక్షంలో చెప్తూ ఉంటాడు. ఇక పోటీకి రెడీగా ఉన్నారు కదా, అందరూ ముగ్గులు మొదలు పెట్టండి అని చెప్పి పెద్దిరాజు అనటంతో అందరూ కూడా ముగ్గులు వేస్తూ ఉంటారు. అమ్మ అక్షయ్య నువ్వేం బాధపడకు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఏం పర్వాలేదు సార్ అని అక్షయ్య చెప్తూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా నిహారిక పని, నిహారికకు బుద్ధి చెప్పాలి అని అవని మనసులో అనుకుంటుంది. అమ్మ అక్షయ్య నాతో ఇలా రా అని చెప్పి అవని పిలుస్తుంటుంది. ఎక్కడ మేడం అని చెప్పి అక్షయ్య అడుగుతుంటే చెప్తాను రా, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలియాలి అని అవని అక్షయ్ను తీసుకుని పక్కకు వెళ్తుంది. ఇక మరోవైపు పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో ముగ్గులు వేపిస్తూ ఉంటారు. అత్తయ్య గారు మా ముగ్గు అయిపోయింది అని నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది. పిల్లలు టైం అయిపోయింది, అందరూ కూడా ముగ్గు వేయడం ఆపండి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు. గ్రాని నా ముగ్గు బాగా వచ్చింది, నాకే గిఫ్ట్ వస్తుందని శౌర్య చెప్తూ ఉంటుంది. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు. బావా నీకు బాగా మండుతున్నట్టుంది కదా అని కృష్ణబాబు అంటూ ఉంటే, మరి మండదా అక్షయ్ను పోటీలో లేకుండా చేశారు కదా అని పెద్దరాజు అంటూ ఉంటాడు. మరోవైపు సిద్ధేశ్వర స్వామి కారులో వస్తూ ఉంటారు.